భూగోళం నిప్పులు కుంపటిగా మారుతుంది. గత సంవత్సరం అంటే 2023లో పుడమి ఎన్నడూ లేనంతగా రగిలిపోయింది. ఎన్నడూ లేనంత వేడెక్కిన నేల కారణంగా నీటి ఉపరితలాలు కూడా ప్రభావానికి లోనై విపరీతమైన వాతావరణ మార్పులు సంభవించాయి. అందుకే ఎటు చూసినా అకాల వర్షాలు, భరించలేని హీట్ వేవులతో జనం అల్లకల్లోలమవుతున్నారు. ఈ అంశంపై ఓ రిపోర్ట్. భూమాత తీవ్ర జ్వరంతో వణికిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎటు చూసినా ప్రకృతి విపత్తుల విధ్వంసపు ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి కారణంగా భూమిపై తీవ్రమైన వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కార్చిచ్చులు, కరువులు, వరదలు లాంటివి ప్రతి దేశాన్ని పలకరిస్తున్నాయి. ఏదో సమయంలో ఏదో రకమైన ముప్పును కలగజేస్తున్నాయి. ముఖ్యంగా 2023 సంవత్సరంలో ఈ విపత్తులు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని ఐక్యరాజ్య సమితి ఐరాస వాతావరణ విభాగం విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదల అధికమైందని, భూమి, నీరు, ఉపరితలాల్లో ఉష్ణోగ్రతలు ఎగబాకుతూ హిమానీనదాలు, సముద్రాల్లోని మంచు పలకలు వేగంగా కరిగిపోతున్నాయని ప్రపంచ వాతావరణ స్థితి పేరుతో విడుదల చేసిన నివేదికలో యుఎన్ వాతావరణ శాఖ తెలిపింది. 2024లోనూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయని అంచనా వేసింది. ఇప్పటికే భూమి నిప్పుల కుంపటిగా తయారైందన్న సంగతి చాలా దేశాలలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మానవాళిని తరుముకొస్తున్న ముప్పును తప్పించుకోవాలంటే గతంలో నిర్దేశించుకున్న పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను మరింత మెరుగ్గా సవరించుకోవాల్సి ఉంటుంది. ఆ ఉపద్రవాన్ని తప్పించుకునేందుకు కార్యాచరణ ఏర్పాటు చేసుకుని చర్యలకు పూనుకోవాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది. ఇదొక రకంగా భూమికి వచ్చిన ఫైనల్ కాల్ అని స్పష్టం చేస్తుంది. ఇంతకన్నా హెచ్చరిక మరొకటి ప్రస్తుత కాలంలో కనిపించడంలో ఎలాంటి సందేహం లేదు. కాప్ సదస్సుల పేరుతో ప్రపంచ దేశాలు కలుస్తున్నాయి. ఆ సదస్సులో దేశాధినేతలు ఒక్కటై తీర్మానాలు చేస్తున్నారు. కానీ వాటి అమలు విషయంలో మాత్రం ఆ వేగం కనిపించడం లేదు. అందుకే సమస్య మొదటికొస్తోంది. పారిశ్రామికీకరణ ముందు నాటి కన్నా భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ ను మించి పెరగనివ్వరాదన్న లక్ష్యంతో ఇప్పటి వరకు జరిగిన కాప్ సదస్సుల్లో నిర్ణయాలు జరుగుతూ వచ్చాయి. కానీ ఆ నిర్ణయాల్లోనూ మార్పులు చేయాల్సి వస్తుంది. అందుకు సంబంధించిన అంచనాలను కూడా నిర్ణయించడం అవసరమని ఐరాస కుండబద్దలు కొట్టింది. లక్షిత ఉష్ణోగ్రత స్థాయిని ఇంకా దిగువకి నిర్ణయించుకునేలా యావత్తు ప్రపంచం ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చింది. 2023 మార్చి నుంచి 2024 ఫిబ్రవరితో ముగిసిన 12 నెలల కాలంలో నిర్దేశిత 1.5 డిగ్రీల సెల్సియస్ ను మించి ఉష్ణోగ్రత పెరిగిందని తెలిపింది. సగటు ఉష్ణోగ్రత 1.56 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని పేర్కొంది. అంతకుముందు ఏడాది నమోదైన ఉష్ణోగ్రత 1.48 డిగ్రీల సెల్సియస్ మాత్రమే అవ్వడం ఇక్కడ గమనించవలసిన విషయంగా నిపుణులు చెబుతున్నారు. అంటే మనం ఆల్రెడీ ప్రమాదంలోకి ఎంట్రీ ఇచ్చామని గుర్తించాలని వారంటున్నారు. 2023లో 90% సముద్ర జలాల ఉపరితలాలు ఒక్కసారైనా వడగాలులను చవిచూశాయి. హిమానీ నదాల్లో 1950 నాటికి ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం కనిపించింది. అప్పట్లో శతాబ్దాలుగా ఘనీభవించి ఉన్న ధ్రువ ప్రాంతాలలోని మంచులో అత్యధిక శాతం ఇప్పుడు కనుమరుగైంది. అంటార్క్టికా సముద్రంలోని మంచు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఒక రకంగా ఈ మంచు గడ్డ కట్టుకున్న స్థితిలోనే ఉండాలి. కానీ అది కనిపించడం లేదు అంటే కరిగి నీరైందని అర్థం. ఆ కరిగిన నీరు మరెక్కడికో వెళ్లదు. భూమిని 4/3 ఆక్రమించుకుని ఉన్న సముద్రంలోని కలుస్తుంది. అలా కలవడం వల్ల వాతావరణంలో మార్పులతో పాటు ఎన్నో దేశాలలోని తీర ప్రాంతాలు ముంపుకు గురవుతాయి. కొన్ని ప్రాంతాలైతే అసలు కనిపించకుండా పోతాయి. అలా తీరాన్ని దాటిన సముద్రం జనావాసాలలోకి చొచ్చుకు వస్తుంది. పలు దేశాలు తమ అభివృద్ధి కోసం పరిశ్రమలు నడుపుకోవాలని ఆశిస్తాయి. వస్తూత్పత్తి కోసం విచ్చలవిడిగా అవశేష ఇంధనాలను మండిస్తాయి. అలా మండించగా వచ్చే వేడిమి, కాలుష్యాలు పర్యావరణాన్ని వేడెక్కిస్తాయి. ఈ మధ్య కాలంలో కర్బన ఉద్గారాల విడుదల అధికం కావడంతో భూతాపం తీవ్ర స్థాయిలో పెరిగిపోతుంది. ఇది మనకు ప్రమాదకర హెచ్చరికనేనని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు. అయితే ఇంతటి విపత్కర స్థితిలోనూ ఆశావహమైన కాంతిరేఖ ఒకటి కనిపిస్తోందని నివేదిక వెల్లడించింది. 2022లో కన్నా పునరుత్పాదక ఇంధనాల ఉత్పత్తి సామర్థ్యం పెరగడమే దీనికి ప్రధాన కారణమని తెలిపింది. పవన, సౌర, జల విద్యుత్ ఉత్పత్తి 50% మేర అధికమై 510 గీగావాట్లకు చేరిందని నివేదిక తెలిపింది. ఇదిలాగే కొనసాగించితే మంచి ఫలితాలు సాధించడం సాధ్యమేనని స్పష్టం చేసింది. మరి అగ్ర రాజ్యాలు ఈ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయన్న విషయం చర్చనీయాంశంగా మారింది.